అయిపోయింది, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు. నా తండ్రి ఈసారి నీకు కృపనిచ్చి నిలబెడతాడు. మొదట భయపడి వెనక్కి తగ్గావు, ఇంకట్లా వద్దు. అయింది ఏదో అయిపోయింది. ఒకవేళ ఈ వాక్యం నీ దాకా వస్తే, ఈ సందేశం నీ దాకా వచ్చి నీ చెవిన పడితే, దేవుడు మళ్ళొక్కసారి ఈ వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తున్నాడని గుర్తించు. నిన్ను మళ్ళా పిలుస్తున్నాడని గుర్తించు. ఒకసారి చేపలు పట్టేటప్పుడు పిలిచాడు, మళ్ళా తిబేరియా సముద్రం దగ్గరికి పోయాడు, నేను చేపలు పట్టబోదును అని. మళ్ళా అడగబోయి తెచ్చుకున్నాడు. గెన్నేసరెతు సరస్సు తీరం అయిపోయింది, మళ్ళీ తిబేరియాకి పోయావా? అట్లయితే మళ్ళొక్కసారి దేవుడు ఈ సందేశం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. గుర్తించి రా. ఆయన గొర్రెలను మేపునట్లు, ఆయన గొర్రెలను కాయినట్లు రా. ఆయన చిత్తము నెరవేర్చినట్లు. మోసగాళ్ల లెక్కలో ఉండదు, ఫలించడి పాత్రల లెక్కలో ఉండం. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. వీరైనా మీలో ఒకరైనా, వీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను. ఆయనా ఓ సేవకుడా, చాలా మందిని రక్షిద్దామని సేవకు వచ్చావు. 100, 150, 200 మందిని కట్టేసరికి